ప్రశాంతమైన వాతావరణంలో హుజూరాబాద్ మండలం సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సిరిసపల్లి గ్రామంలో పోలీసులు గ్రామ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఏసీపీ మాధవి మాట్లాడుతూ రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కును సద్వినియోగం చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎవరూ ఇతర గ్రామస్తులు ప్రలోభాలకు లొంగకూడదని సూచించారు. అలాగే ఇతర గ్రామస్తులు ఎన్నికలకు 48 గంటల ముందే గ్రామాలు వదిలి వెళ్లాలని హెచ్చరించారు. సర్పంచ్ ఎన్నికల నియమావళిని ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ చేసుకున్నాం, జనరల్ ఎలక్షన్ చేసుకున్నాం, అన్ని వాటర్ యూజర్స్ ఎలక్షన్ చేసుకున్నాం. ఎలక్షన్ కాని ఎలక్షన్ లేదు నేను ఉన్నప్పుడు. సో మీరు అందరూ కూడా అదే సహకారం తీసుకోవాలి. మా నుంచి మీరు కూడా మాకు సహకారం ఇవ్వాలని కోరుకుంటూ, ఒక్క చిన్నది మర్చిపోయినారు మా కరుణాకర్. ఏంటంటే 48 అవర్స్ ముందర వేరే గ్రామస్తులు ఎవరు కూడా ఇక్కడ ఉండరాదు. అంటే ఓటు హక్కు, ఈ గ్రామంలో ఓటు హక్కు లేని వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండరాదు. వాళ్ళు అవుట్ సైడర్స్ గానే మేము భావిస్తాం. వారి మీద కేసులు పెడతాం. సో మన చుట్టమమ్మ, నాకు ఇక్కడ నా చుట్టం ఉంది, మా మేనమామ అవుతాడు, మా అత్త ఉంది, బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, చుట్టానికి వచ్చిన అంటే నెవర్, సమస్య లేదు. వేరే గ్రామస్తుడు ఇక్కడ ఉన్నట్టయితే వారి మీద కేసు పెడతాం. కాబట్టి మీ చుట్టాలను ఎవరిని ఆహ్వానించకండి. ఈవెన్ నేను ఈ ఊరు ఆడబిడ్డను అనుకో, ఒక ఎగ్జాంపుల్, వచ్చిన మా అమ్మకు బాగాలేదు నేను చూడటానికి వచ్చిన అంటావు, పుట్టిదే నేనేం చేస్తాను, నా లోపల ఏముంది, నా తరఫున క్యాండిడేట్ కి నమస్కారం పెట్టడానికి వచ్చిన. కానీ నేనేం చెప్తే మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి వచ్చిందమ్మ చూసుకోవాలి, చూసుకున్నావు కదా, చలో వెళ్ళిపోవాలి. చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో